హలో పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి బీటెక్ మచాస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. సో క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీలో మనం సబ్జెక్ట్లో ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యూరిటీ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో వీడియోలకి వెళ్ళే కన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలానే లైక్ అండ్ షేర్. So there are some security principles is there. So security goals are follows. First one వచ్చేసి confidentiality, integrity and availability, and fourth one వచ్చేసి authentication. So these are the principles of security. Each and every principle మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ. సో కాన్ఫిడెన్షియాలిటీ రిఫర్స్ టు లిమిటింగ్ information occurs and disclosure to authorized users and preventing occurs and by disclosure to unauthorized users. So confidentiality ఏం చేస్తుందంటే information occurs to prevent authorized users to unauthorized person. సో authorized user అనేది ఫర్ ద ఇన్ఫర్మేషన్కి పర్టికులర్ యాక్సెస్ ఉంటుంది. దే హ్యావ్ రైట్ టు see particular information. Unauthorized person వచ్చి does not have any right for see information. Unauthorized person వచ్చేసి does not have any right to see information, like hackers and scammers. These are the unauthorized person. సో కాన్ఫిడెన్షియాలిటీ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఓన్లీ యాక్సెస్ ఈజ్ దేర్ ఫర్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్. లిమిటింగ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ దే ఆర్ రైట్ టు ఆథరైజ్డ్ పర్సన్, డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు అన్ఆథరైజ్డ్ పర్సన్ అనమాట. సో ఇక్కడ డేటాని అండ్ ఇన్ఫర్మేషన్ని ఓన్లీ రైట్ టు చూడడానికి, అలానే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్కే రైట్ ఉంటుంది. అలానే అన్ఆథరైజ్డ్ పర్సన్కి ఎలాంటి రైట్ ఉండదు అనమాట. సో అండర్ ప్లానింగ్ ద గోల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, వన్ ఆఫ్ ది authentication method like user ID, password that uniquely identity a data system users. So under plan they have underpinning of the goal confidentiality, one authentication method. So authentication authorized users ki there are some methods like particular ID, password or uniquely identity data system users ki there are some authorized person కి సమ్ ఐడీస్, యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ అనే సెక్యూరిటీ ఉంటాయి అన్నమాట. సో కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ నాట్ ఓన్లీ అప్లైడ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ది డేటా, బట్ ఇట్ ఆల్సో applies for transmission of the information. So confidentiality not only data ne store cheyadu, it is also applies for the transformation the information. సో సెకండ్ వన్ వచ్చేసి ఇంటిగ్రిటీ. సో ఇంటిగ్రిటీ ఇట్ రిఫర్స్ టు ద ట్రస్ట్ వర్తీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్. ఇంటిగ్రిటీస్ వచ్చేసి ట్రస్ట్ వర్తీస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అనమాట. ఇంటిగ్రిటీ షుడ్ నాట్ బి అటెండెడ్ without detention. Integrity should not be any attempt without any detention. So it includes the concept of data integrity, namely the data have not be changed inappropriately, whether by the accident or accident. సో మెయిన్లీ డేటా ఇంటిగ్రిటీ వచ్చేసి డేటా హ్యావ్ నాట్ బి చేంజ్డ్, డేటాని ఎలాంటి సిచ్యువేషన్లో చేంజ్ చేయము ఇన్అప్రోప్రియేట్లీ వెదర్ ద యాక్సిడెంట్. సో థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి అవైలబిలిటీ. సో అవైలబిలిటీ రిఫర్స్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ that is not available when you need. It is at least as bad as not at all. సో అవైలబిలిటీ ఏం చేస్తుందంటే అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ టు ది అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఏదైనా ఒక డేటా ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉంచుతుంది. నాట్ అవైలబుల్ వెన్ యూ నీడ్, ఎట్ లీస్ట్ యాజ్ బ్యాడ్ యాజ్ నాట్ ఎట్ ఆల్. సో the data item services and system is availability
సో ఫస్ట్ వన్ వచ్చేసి దేర్ ఈజ్ ఏ టైమ్లీ రెస్పాన్స్ టు అవర్ రిక్వెస్ట్. సో అవైలబిలిటీ ఏం చేస్తుందంటే టైమ్లీ రెస్పాన్స్ వీ కెన్, సో టైమ్లీ రెస్పాన్స్ అవుతుంది అవర్ రిక్వెస్ట్ని. మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ పెడితే దాని టైం బేస్డ్లోనే దానికి రెస్పాన్స్ ఇస్తుంది. అలానే ద సర్వీసెస్ అండ్ సిస్టమ్స్ కెన్ బి యూజ్డ్ ఈజీలీ. అవైలబిలిటీలో సర్వీసెస్ అండ్ సిస్టమ్ని ఈజీగా యూజ్ చేస్తాము. కన్కరెన్సీ ఈజ్ కంట్రోల్డ్. సో కన్కరెన్సీ ఈజ్ కంట్రోల్డ్ ఈజ్ దేర్. రిసోర్సెస్ ఆర్ అలోకేటెడ్ ఫెయిర్లీ. రిసోర్సెస్ని అలోకేటెడ్ ఫెయిర్గా యూజ్ చేస్తాము. సో మన లాస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి అథెంటికేషన్. అథెంటికేషన్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ టు వెరైటీ ఐడెంటిటీ. సో మెయిన్లీ ఇది ఏం చేస్తారంటే వెరైటీ ఐడెంటిటీ కోసం దీస్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్. సో ద ఐడెంటికేషన్ ఆఫ్ ఆథరైజ్డ్ యూజర్స్ ప్రివెంట్ టు అన్ఆథరైజ్డ్ యూజర్ ఫర్ గెయినింగ్ యాక్సెస్ టు కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో అథెంటికేషన్ ఏం చేస్తుందంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ నుండి మన డేటాని ప్రివెంట్ చేస్తుంది. సో కార్పొరేటివ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. Authentication method is a validity the identity of user, services or application. Authentication method ఏం చేస్తుందంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది యూజర్, సర్వీసెస్, అప్లికేషన్ వ్యాలిడిటీ is there. The use of the authentication mechanism can also prevent the authorized user, preventing the authorized user for the accessing information but that they are not unauthorized to view. సో అథెంటికేషన్ మెథడ్ ఏం చేస్తుందంటే దే ఆర్ వ్యాలిడేటింగ్ ఫర్ ద ఐడెంటిటీ ఆఫ్ యూజర్ అండ్ సర్వీసెస్ అప్లికేషన్. దే ఆల్సో అథెంటికేషన్ మెకానిజమ్స్ కెన్ బీ ఆల్సో ప్రివెంటింగ్ ద ఆథరైజ్డ్ యూజర్స్. సో ప్రివెంట్ చేస్తుంది ఆథరైజ్డ్ యూజర్ ఫ్రమ్ ది access of the unauthorized view. So these are the principles for the security. Thank you for the watching. Do subscribe my channel.